అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ప్రీవియస్ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ జేడీకే ఇన్స్టాలేషన్. సో ఆ వీడియో కింద దేర్ ఆర్ ఫ్యూ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఆల్సో. వాటిని సాల్వ్ చేశారనుకుంటున్నాను. దానికి ఆన్సర్స్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ జేఆర్ఈ ఫుల్ ఫామ్, ఇట్ ఈస్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. జేడీకే జావా డెవలప్మెంట్ కిట్. జావా ఫైల్ ఎక్స్టెన్షన్, ఇట్ ఈస్ .java. అండ్ ఫైనలీ బేసిక్గా ఏంటిది, సో command for Java compilation, it is javac space file name.java. Okay, great. Now coming to the concept in this video, ivalti ee video lo, that is for day 2, the agenda will be 3 things. First thing is variables, okay. Second thing is keywords, and third thing is data types. Got it? Along with this, okay, finally we will see and understand what is typecasting. Okay na? So ivalti video lo we will not be coding anything, because ivanni kuda they are more or less like theory concepts before the actual practical stuff. Okay, now coming to the first concept, which is variable. Now please understand దిస్ పాయింట్ వెరీ కేర్ఫుల్లీ. అదేంటంటే, ప్రోగ్రామ్ అనేది ఒక బ్లాక్ బాక్స్ అనుకుంటే. వాట్ ఈస్ బ్లాక్ బాక్స్? బేసిక్గా ఇన్ టెక్నికల్ టర్మ్స్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. బేసిక్గా దేని బిహేవియర్ అయితే మనకు తెలీదు దాన్ని మనం బ్లాక్ బాక్స్ అంటాం. అంటే ది ఎంటిటీ హూస్ బిహేవియర్ ఈజ్ అన్నోన్. ఓకే, దాన్ని మనం బ్లాక్ బాక్స్ అంటాం. బిహేవియర్ ఈజ్ అన్నోన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఉద్దేశం ఏంటంటే, నా ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ మూవీ ప్లేయింగ్ ఇన్ అ థియేటర్. ఆ మూవీ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు తెలియదు కదా, ఈవెన్ బిఫోర్ వాచింగ్ ద రివ్యూస్ అండ్ ఆల్. సో మీకు ఆ సినిమాకి వితౌట్ వాచింగ్ రివ్యూస్ థియేటర్లోకి వెళ్తే ద థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ బ్లాక్ బాక్స్ ఫర్ యూ, బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బీ కైండ్ ఆఫ్ ది అవుట్పుట్, అంటే ఎలా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది ఆ సినిమా అని చెప్పి మీకు తెలియదు కాబట్టి. సో లెట్ అస్ సే మన జావా ప్రోగ్రామ్ ఈజ్ అ బ్లాక్ బాక్స్. అంటే ఈ బ్లాక్ బాక్స్ లోపల ఏం జరుగుతుంది అండ్ ఎలా జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు అనుకుందాం మనకి. ఓకే, వీ డోంట్ నో ఎనీ ఆఫ్ దిస్. తెలియనప్పుడు బేసిక్గా ఈ బ్లాక్ బాక్స్లో ఇన్పుట్ ఏంటి అండ్ అవుట్పుట్ ఏంటి అని చూసుకుంటే, బేసిక్గా ఇట్ ఇస్ డేటా. సో ప్రోగ్రామ్కి మనం డేటా ఇస్తాం అండ్ ప్రోగ్రామ్ మనకి డేటా ఇస్తుంది. ఓకే, దీన్ని మనం ఇన్పుట్ డేటా అంటాం, దీన్ని మనం అవుట్పుట్ డేటా అంటాం. గాట్ ఇట్? సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఈ బ్లాక్ బాక్స్ బేసిక్గా ఇండైరెక్ట్గా ఇన్పుట్ డేటాని అవుట్పుట్ డేటాగా బేసిక్గా కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి కన్వర్ట్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. అవునా కదా? నౌ గివెన్ దాట్ the program takes in data and kind of gives out data, data is very crucial, very important in programming. Okay, so basically మీ కంప్యూటర్ సైన్స్లో కూడా ఆబ్వియస్లీ ఫర్ జాబ్స్ అండ్ ఆల్ మీకు తెలిసిందే డిఎస్ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ డిఎస్ఏ డిఎస్ స్టాండ్స్ ఫర్ డేటా స్ట్రక్చర్స్. నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్గా ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ హ్యాండ్లింగ్ డేటా ది రైట్ వే. హ్యాండ్లింగ్ డేటా అంతే. సో కైండ్ ఆఫ్ ఏ కేసులో, ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. సో వీ హ్యావ్ అ ఎంటైర్ సబ్జెక్ట్ కాల్డ్ డేటా స్ట్రక్చర్స్ ఫర్ హ్యాండ్లింగ్ డేటా. ఓకే, సో డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇంత ఇంపార్టెంట్ అయిన డేటా ఏదైతే ఉందో, let me close this. Okay, let me clear the screen also. సో ఇంత ఇంపార్టెంట్ అయిన డేటా ఏదైతే ఉందో దాన్ని మనం కైండ్ ఆఫ్ యాక్సెస్ చేయాలంటే టెంపరరీగా దాన్ని మనం ప్రోగ్రామ్ లోపల స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 2 words ఇంపార్టెంట్. ఫస్ట్ ది స్టోర్, ఆబ్వియస్లీ మనం దాన్ని కైండ్ ఆఫ్ స్టోర్ చేస్తున్నాం. సెకండ్ ఈస్ టెంపరరీ. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి
సాంగ్స్. ఓకే, డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేశారు అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ xyz.com నుంచి ఆ సాంగ్ని ఏం చేశారు, డౌన్లోడ్ చేశారు. ఓకే, సో ఈ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ని కైండ్ ఆఫ్ షట్ డౌన్ చేశారు. ఓకే, అండ్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఓకే, ఆ విధంగా సిస్టమ్ని రీస్టార్ట్ చేసిన యూ విల్ స్టిల్ హ్యావ్ ద సాంగ్ మేబీ శివుడియానా. ఓకే, శివుడియానా .mp3 ఇన్ ద కంప్యూటర్. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎందుకు? బికాస్ దిస్ ఈస్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ ద పర్మనెంట్ డ్రైవ్, ఇన్ ద హార్డ్ డ్రైవ్ కదా. బట్ మనం ఈ డేటా ఏదైతే ఉందో ప్రోగ్రామ్కి కావాల్సిన డేటా, ఇన్పుట్ డేటా, ఓకే, దీన్ని మనం ఈ విధంగా పర్మనెంట్గా స్టోర్ చేయం. వి విల్ స్టోర్ ఇట్ టెంపరరీలీ ఓన్లీ. ఎందుకు? బికాస్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసే ప్రతిసారి వీ విల్ కలెక్ట్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ డేటా కదా. సో ప్రతిసారి కొత్త డేటా వస్తున్నప్పుడు దాన్ని బేసిక్గా ఆ పాత డేటాని కైండ్ ఆఫ్ పర్మనెంట్గా స్టోర్ చేసి కూడా యూజ్ ఏమీ లేదు. దాట్స్ ద రీజన్ వీ విల్ స్టోర్ ఇట్ ఓన్లీ టెంపరరీలీ. ఓకే, సో టెంపరరీలీ స్టోర్ చేయాలంటే ఆబ్వియస్లీ వీ నీడ్ సమ్ కంటైనర్స్ కదా. ఎస్ ఆర్ నో? సో దీస్ కంటైనర్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఓకే, సో బేసిక్గా వేరియబుల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బాలు, బాక్సెస్. టు స్టోర్ వాట్? టు స్టోర్ ద ఇన్పుట్ డేటా. ఓకే, టు స్టోర్ సమ్ కైండ్ ఆఫ్ డేటా. గాట్ ఇట్? ఎందుకు సమ్ కైండ్ అంటున్నావు అన్నా, నాట్ ఇన్పుట్ అంటే సి ఇన్పుట్ డేటా అండ్ అవుట్పుట్ డేటా. ఓకే, ఈ రెండు ఓకే, దే ఆర్ ప్రెసెంట్. లెట్స్ సే ఇన్పుట్ డేటా ఈస్ 1 2 3, అవుట్పుట్ డేటా ఈస్ 6. సో ఏం జరుగుతుంది? 1 2 3 యొక్క అడిషన్ జరుగుతుంది. సో మేబీ దేర్ కెన్ బి అ కేస్ దాట్, సో దిస్ ఇస్ 1 డబ్బా, ఒక డబ్బాలో 1 ఉంది, ఒక డబ్బాలో 2 ఉంది, ఒక డబ్బాలో 3 ఉంది. మేబీ మనం ప్రోగ్రామ్ లోపల ఇంకొక డబ్బా క్రియేట్ చేసి ఆ డబ్బాలో 1 and 2 యొక్క కైండ్ ఆఫ్ సమ్ పెడతాం, విచ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సమ్ దీంట్లో పెట్టాం, విచ్ ఈస్ 3. అండ్ ఫైనల్గా ఇంకొక డబ్బా క్రియేట్ చేసి దాంట్లో వీటి రెండిటి యొక్క కైండ్ ఆఫ్ సమ్ని పెడుతున్నాం, 6. అండ్ ఫైనల్గా ఈ డబ్బాలో ఉన్న డేటాని బయటికి అవుట్పుట్ ఇస్తున్నాం. సో ఆ విధంగా చూస్తే దేర్ ఆర్ నాట్ జస్ట్ 3 విచ్ ఇస్ నంబర్ ఆఫ్ ఇన్పుట్ డేటా, బట్ వీ హ్యావ్ 1 2 3 4 5 డబ్బాలు ఉన్నాయి. సో ఇట్ కెన్ బీ ఎనీ నెంబర్ ఆఫ్ డబ్బాస్ బేస్డ్ ఆన్ ది ఆపరేషన్స్ ఇన్సైడ్ ది బ్లాక్ బాక్స్, అంటే ఇన్సైడ్ ది ప్రోగ్రామ్. ఓకే, గాట్ ఇట్? సో బేసిక్గా దట్ ఈస్ ఆల్ అబౌట్ వేరియబుల్స్. నౌ what are data types? Okay, see, I'll come back to variables about names, syntax and all, but coming to data types, see and చాలా సింపుల్. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. See, for example, you went to a grocery shop. Okay, ఇంటికి వచ్చారు. Let's say you brought in oil, sugar, rice, ... Now ఆయిల్ని స్టోర్ చేయాలంటే మన ఇంట్లో యూజువల్లీ దెర్స్ అ బాటిల్. ఓకే, ఈ విధంగా ఒక బాటిల్ ఉంటుంది, ఆర్ దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ క్యాన్. ఓకే, ఫర్ షుగర్ వీ హ్యావ్ స్మాల్ బాక్సెస్, డబ్బాలు ఉంటాయి. రైస్ కోసం దెర్ విల్ బి ఎ బిగ్ టిన్. ఓకే, దట్ ఫిట్స్ ఇన్ 25 kgs ఆఫ్ రైస్. అవునా కదా? గ్రేట్. నౌ వై కెనాట్ యూ కైండ్ ఆఫ్ స్టోర్ దిస్ ఆయిల్ ఇన్ అ షుగర్ బాక్స్, షుగర్ ఇన్ అ రైస్ బాక్స్ అండ్ రైస్ ఇన్ అ ఆయిల్ బాటిల్? బికాస్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఐటమ్స్, బేసిక్గా ఆ ఐటమ్స్ యొక్క ప్రాపర్టీస్కి అనుగుణంగా వీ హ్యావ్ డిఫరెంట్ ఏంటి కంటైనర్స్. అవునా కదా? సిమిలర్లీ based on different properties of the data that we store, we again have different containers. Okay, so different kind of variables. So each of that is being represented by data types. Okay, so data types అనేవి ఏంటంటే బేసిక్గా యాజ్ ద నేమ్ టెల్స్ యూ డేటా యొక్క వేరియస్ టైప్స్.
అర్థమైందా? గ్రేట్. నౌ లెట్ us కమ్ వన్ స్టెప్ బ్యాక్. ఓకే, I'll clear the screen again. Let us talk about variables. సో వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం జావా ప్రోగ్రాంలో? హౌ విల్ వి క్రియేట్? ఓకే, దానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా గ్రామర్ అనొచ్చు, ఆర్ ఒక విధంగా రూల్ అనమాట. ఆ రూల్ ఏంటి? రూల్ ఏంటంటే ఫర్ క్రియేటింగ్ అ వేరియబుల్ యూ విల్ రైట్ డేటా టైప్ స్పేస్ ఆ వేరియబుల్ నేమ్ అండ్ సెమీకోలన్. బేసిక్గా జావాలో ఏ స్టేట్మెంట్ అయినా సరే ఎండ్ అవ్వాలంటే మనం సెమీకోలన్ రాయాలి. ఓకే, దిస్ ఈజ్ వన్ సింటాక్స్. దీంట్లో ఏం చేస్తున్నారు? మీరు జస్ట్ ఒక డబ్బా క్రియేట్ చేసి ఆ డబ్బా పేరు బేసిక్గా వేరియబుల్ నేమ్గా ఉంచి ఓకే అక్కడితో వదిలేస్తున్నారు. ఈ డబ్బా లోపల డేటా ఇంకా పెట్టలేదు కదా. సెకండ్ వే ఈజ్ డేటా టైప్, అగైన్ సమ్ వేరియబుల్ వన్ నేమ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మీరు అగైన్ ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేశారు వేర్ వన్ నేమ్ అని చెప్పి, అండ్ దీని లోపల 10 అనే వాల్యూని కూడా పెట్టారు. ఇక్కడ ఇట్ ఈస్ అ ఎంప్టీ కంటైనర్ అట్ దిస్ పాయింట్, బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ డేటా. సో దాన్ని మనం ఏమంటాం అంటే ఇనీషియలైజేషన్ అంటాం. ఇనీషియలైజేషన్ అంటే ఇనీషియల్గా దాంట్లో వాల్యూని మీరు అసైన్ చేశారు. ఓకే, దీంట్లో పెట్టలేమా అంటే పెట్టగలం, బట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మీరు వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెడితే ఈ స్టెప్లో బేసిక్గా మీకు 10 వచ్చి దీని లోపలికి వెళ్తుంది. గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ క్రియేటింగ్. గాట్ ఇట్? సో వేరియబుల్ నేమ్స్ ఏ విధంగా ఉండొచ్చు. ఓకే, బేసిక్గా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కన్వెన్షన్. ఓకే, కన్వెన్షన్ అంటే ఏంటంటే బేసిక్గా పద్ధతి. ఓకే, కన్వెన్షన్. సో కన్వెన్షన్ అంటే రూల్స్ కాదు, ఓకే, బట్ పద్ధతి. పద్ధతి ఎగ్జాంపుల్ చెప్పన్నా అంటే నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ మేబీ బట్టల షాప్. ఓకే, ఆ బట్టల షాప్ బయట చెప్పులు వదిలేయాలని చెప్పి కొన్నిసార్లు రూల్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, బట్ వదిలేయడం పద్ధతి. ఓకే, లెట్ మీ గివ్ యూ అ బెటర్ ఎగ్జాంపుల్. ఈ మధ్యకాలంలో మాల్స్ వచ్చేసి ఎవరు చెప్పులు ఇప్పట్లేదు. సో దట్స్ డిఫరెంట్ థింగ్. లెట్ మీ టెల్ యూ. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఓకే, లంచ్కి వెళ్ళే ముందు చేతుల్ని కడుక్కోవడం పద్ధతి. ఓకే, చేతులు కాళ్ళు కడుక్కోవడం, బట్ రూల్ కాదు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చేయి కడుక్కోకుండా తినేస్తే ఐ మీన్ ఇట్స్ నాట్ అ రూల్ దాట్ యూ విల్ బీ పనిష్డ్. ఓకే, మీరు క్రిమినల్ కాదు కడుక్కోకపోతే కదా. సో ఆ విధంగా ఇట్ ఈస్ పద్ధతి, సో రూల్ కాదనమాట. నౌ జావాలో కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నేమింగ్ కన్వెన్షన్స్, అంటే పేర్లను రాసే పద్ధతి, రూల్స్ కాదు. ఆ పద్ధతి ఏం చెప్పుద్దంటే వీ షుడ్ ఫాలో క్యామెల్ కేస్. ఏంటి క్యామెల్ కేస్ అంటే? నౌ వెరీ సింపుల్. లెట్స్ సే ఐ వాంట్ టు నేమ్ మై వేరియబుల్ యాజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. ఓకే, సో దాన్ని రాసే పద్ధతి ఏంటంటే ఐ షుడ్ రైట్ యాజ్ స్టూడెంట్. ఓకే, అండ్ నేమ్ అనేది ఎన్ క్యాపిటల్. ఓకే, ఎస్ స్మాల్, ఇది స్మాల్, ఇది క్యాపిటల్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్ రోల్ నంబర్. అప్పుడు ఎస్ స్మాల్, ఇది స్మాల్, ఆర్ క్యాపిటల్ అండ్ ఎన్ క్యాపిటల్. అర్థమైందా? సో దిస్ ఈజ్ కాల్డ్ క్యామెల్ కేసింగ్. సో CAMEL క్యామెల్ కేసింగ్, CA ఇక్కడ C క్యాపిటల్. సో దిస్ ఈజ్ అ బిగ్ C యాక్చువల్లీ. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పద్ధతి. సెకండ్, బేసిక్గా ఇట్ ఈస్ అలౌడ్, రూల్స్ ప్రకారం అండర్ స్కోర్ అండ్ డాలర్ క్యాన్ బి యూస్ టు స్టార్ట్ ది వేరియబుల్ నేమ్స్. దీంతో స్టార్ట్ చేయొచ్చు.
బట్ స్టార్ట్ చేయకుండా ఉండడం పద్ధతి, కన్వెన్షన్. సో యూజువల్లీ జావా డెవలపర్స్ వోంట్ స్టార్ట్ దేర్ వేరియబుల్ నేమ్స్ విత్ అండర్స్కోర్ అండ్ డాలర్. ఓకే, అండ్ నౌ కమింగ్ టు రూల్, జావా నేమ్ కెనాట్ బీ అ కీవర్డ్. ఏంటి, జావా నేమ్ కెనాట్ బీ అ కీవర్డ్. బాగుంది అన్నయ్య, అంటే కీవర్డ్ అంటే తెలియదు మాకు, ఎలా అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ కీవర్డ్. కీవర్డ్ అంటే చాలా సింపుల్ గైస్. ఇఫ్ యూ రిమెంబర్, నిన్నటి క్లాస్లో మనం ఏం చేసాం, క్లాస్, ఓకే, పబ్లిక్ క్లాస్, పబ్లిక్ క్లాస్, ఐ థింక్ ఇట్ వాజ్ డే 1, అండ్ ఈ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి కోడ్ రాసాం కదా, డాట్ 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 డాట్. ఓకే, ఇక్కడ వీ హ్యావ్ సమ్ వర్డ్స్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఫైల్ నేమ్, ఓకే, ఆర్ క్లాస్ నేమ్. ఇది పక్కన పెట్టేయండి. ఓకే, సో ఫైల్ నేమ్ కాబట్టి ఇది ఇక్కడ ఉంది, గ్రేట్. క్లాస్ అనే పదం, పబ్లిక్ అనే పదం, స్టాటిక్ అనే పదం, వాయిడ్ అనే పదం, వీటికి మీనింగ్స్ జావాకి మీరు చెప్పారా? ఎస్ ఆర్ నో? చెప్పలేదు. మీరు చెప్పకుండానే జావాకి దాని యొక్క మీనింగ్ తెలుసు. సో అటువంటి పదాలని మనం కీవర్డ్స్ అంటాం. వర్డ్స్ దట్ హ్యావ్ మీనింగ్ దట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. అర్థమైందా? సో ఇటువంటి కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ అవ్వకూడదు. గాట్ ఇట్? సో వీ కెనాట్ హ్యావ్ అ వేరియబుల్ నేమ్ కాల్డ్ పబ్లిక్, కాల్డ్ క్లాస్, కాల్డ్ స్టాటిక్. Got it? Great. Now coming to data types in detail. Now, Java there are multiple types, but I'll talk about the main because migitavi we will learn on the go while we kind of move into the further classes. అంటే నా ఉద్దేశం ఏంటంటే రెండు రకాలు ఉంటాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే విచ్ ఆర్ బేసిక్, విచ్ ఆర్ అగైన్ కైండ్ ఆఫ్ డిఫైన్డ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ there are also some types which are kind of not defined directly, which are not primitive, which are not basic. ఆల్రెడీ ఉన్న బేసిక్ టైప్స్ని యూజ్ చేసుకుని వాటిని డిఫైన్ చేస్తాం. వాటిని బేసిక్గా ఒక రకంగా కలెక్షన్స్ అనొచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాటిని కలెక్ట్ చేసుకుని దాని గ్రూప్ ఆఫ్ కైండ్ ఆఫ్ డేటాని మనం నాన్ ప్రిమిటివ్ కైండ్ ఆఫ్ టైప్స్గా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, నౌ కైండ్ ఆఫ్ ఫర్గట్ అబౌట్ దాట్. కమింగ్ టు ప్రిమిటివ్ టైప్స్, ప్రిమిటివ్. So coming to primitive, main are int, okay, float, double, okay, then we have boolean, and I think Java lo we have char, yeah, char kuda undi, yes. So now coming to int, int is a type used for numbers, ante integers. So +1, 2, 3, దీస్ ఆర్ ఇంటీజర్స్ కదా నంబర్ లైన్ మీద. సో వీటిని స్టోర్ చేయాలంటే వి యూజ్ ఇంటీజర్స్. ఓకే, వీటిని స్టోర్ చేయాలంటే వి యూజ్ ఇంటీజర్స్. గ్రేట్. నౌ కమింగ్ టు ఫ్లోట్. ఎటువంటి నెంబర్స్లో అయితే వీ హ్యావ్ డెసిమల్ పాయింట్స్, వాటిని స్టోర్ చేయడం కోసం వి యూజ్ డెసిమల్ పాయింటెడ్ నంబర్స్, floats. Okay, so for example I want to store 3.14, then I can use float. Okay, now what is kind of double? See, float emo it is like small double, double emo big float. What do I mean by that is, for example there is a number which is maybe, let me tell you, A dot B C D E F G H I J K L and so on. ఓకే, సో డెసిమల్ పాయింట్స్ తర్వాత ఎన్ని నంబర్స్ స్టోర్ చేయొచ్చు మన ఇష్టం కదా. సో బేసిక్గా ఫ్లోట్లో మీరు కేవలం డెసిమల్ ఈ పాయింట్ తర్వాత అబౌట్ 6 or 7 కైండ్ ఆఫ్ డిజిట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. డబుల్లో మోర్ దెన్ దిస్. సో బేసిక్గా డబుల్లో యూ కెన్ స్టోర్ plenty more than 6-7 digits. So if your number is crossing 6 or 7 digits, you have to go for what? Exactly, double. Okay,
Great. Coming to Boolean. Boolean is again very kind of kotta vallu aithe meer programming ki అర్థం చేసుకోవడం కష్టం. See what is Boolean is, it has only two values. One is true, one is false. Okay, ante now for example I am asking you 3 greater than 4 మీరు ఏం చెప్తారు? ఎస్ ఆర్ నో చెప్పగలరు, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలరు కదా. సో ఫర్ ద క్వశ్చన్స్ లైక్ దీస్ విచ్ హ్యావ్ ఓన్లీ ఎస్ నో టైప్ ఆన్సర్స్, ఓకే, we store the answer in the boolean type. Okay, and yes నేమో ట్రూ అంటాం, సారీ నో నేమో ఫాల్స్ అంటాం. ఇన్ ద సిమిలర్ వే ట్రూని 1 అనొచ్చు, ఫాల్స్ని 0 అనొచ్చు. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ 3 greater than 4, it is what? It is false or it is 0. If I say that 2 maybe less than 1, ఇది ట్రూ ఆర్ బేసిక్గా 1. ఓకే, ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరేజెస్కి టు కైండ్ ఆఫ్ స్టోర్ ది ఆన్సర్ ఫర్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ we use boolean type. What about char? Char is used for, as the name tells you, characters. What is characters? Basically, if I am kind of telling you my name is Vamsi, VAMSI, ఇప్పుడు దీంట్లో there are total of 5 characters. So V is a character, A is a character, M is a character, okay, S is a character, I is a character. Okay, so in this way we have what exactly 5 characters. So ఈ ఇండివిజువల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలంటే we use char type of kind of data type. Now char అనేది కేవలం మేబీ ఈ VAMSI మాత్రమే కాదు. ఓకే, స్పేస్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, స్పేస్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, లెట్ మీ నాట్ రైట్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, అండర్ స్కోర్ ఇస్ అ క్యారెక్టర్, @ ఇస్ అ క్యారెక్టర్. సో మీ కీబోర్డ్లో కనిపించే ప్రతి సింబల్ ఈజ్ అ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ని రాయాలంటే ఓకే మీరు బేసిక్గా ఈ విధంగా సింగిల్ కోట్స్ వాడతారు. సో నౌ V becomes a character. Okay, now A becomes a character. Okay, because for example ఇలా రాయకుండా మీరు జస్ట్ A అని చెప్పి వదిలేశారు. నౌ దిస్ ఈజ్ నాట్ అ క్యారెక్టర్, దిస్ ఈజ్ అ మేబీ వేరియబుల్ నేమ్. ఓకే, బికాస్ మీరు కావాలంటే వేరియబుల్ నేమ్స్ని A అని చెప్పి రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ కన్వెన్షన్, నాట్ రికమెండెడ్. మోస్ట్లీ నేమ్స్ షుడ్ బీ హ్యావింగ్ మీనింగ్ఫుల్ కైండ్ ఆఫ్ ఏమంటారు రిప్రజెంటేషన్, బట్ యూ కెన్ రైట్ ద వేరియబుల్ నేమ్ యాజ్ A. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మన కంపైలర్కి వీ కైండ్ ఆఫ్ పుట్ దెమ్ ఇన్ టు సింగిల్ కోట్స్. ఓకే, సో సింగిల్ కోట్స్లో పెడితేనే డేటా బికమ్స్ ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్. గాట్ ఇట్? నౌ సిమిలర్లీ హౌ వీ హ్యావ్ లైక్ ఫ్లోట్కి డబుల్ ఉంది కదా, అదేవిధంగా ఇంట్కి వీ హ్యావ్ 2 things. ఇటుపక్కేమో వీ హ్యావ్ షార్ట్ అంటే విచ్ ఈస్ షార్టర్ దాన్ ఇంట్ బేస్డ్ ఆన్ డిజిట్స్, అండ్ ఆన్ ది అదర్ సైడ్ వీ హ్యావ్ లాంగ్. ఓకే, సో ఇంట్ కంటే తక్కువ డిజిట్స్ కోసం షార్ట్, ఇంట్ కంటే ఎక్కువ డిజిట్స్ కోసం లాంగ్. గాట్ ఇట్? పక్కా? ఓకే, సో బేసిక్గా ఇంట్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం అంటే బేసిక్గా ఇంట్ అనేది ఇట్ ఈస్ అ 32 bit అనమాట. ఐ థింక్ దిస్ విల్ కన్ఫ్యూజ్ యూ, బట్ లెట్స్ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సి ఇంట్ అనేది ఇట్ ఈస్ అ 32 bit డేటా టైప్. అంటే ఏంటన్నా, సి 1 bit, ఓకే, 1 bit can store a maximum of 2 values, 0 or 1. I'm talking about binary. Okay, now 1 bit can store 2 values. If I am having 2 bits for example, how many values can I store? Yes, we can store 0 0 0 1 1 0 1 1. So I can store 4 values. For example 3 bits ఉన్నాయి, 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. So 1 2 3 4 5 6 7 8.
ఓకే, సింగిల్ బిట్కి ఏమో 2, దీనికి 4, దీనికి 8. సో ఇట్ ఈస్ 2 పవర్ నంబర్ ఆఫ్ బిట్స్. ఓకే, టోటల్ ఇన్ని నంబర్స్ని స్టోర్ చేయగలం. ఓకే, నౌ కమింగ్ టు ఇంట్, వీ నీడ్ టు స్టోర్ బోత్ పాజిటివ్, నెగటివ్ and 0. So basically what will happen, so using 2 kind of digits we can store what we were talking about, only positive. Basically దీని కరస్పాండింగ్ డెసిమల్ నెంబర్ ఏంటంటే 0, ఇదేమో 1, ఇది 2, ఇది 3. ఓకే, సో బేసిక్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇదేంటి పాజిటివ్, బట్ వీ ఆల్సో నీడ్ నెగటివ్. సో బేసిక్గా బేస్డ్ ఆన్ దట్ క్యాల్కులేషన్ we will have half of this for positive and half for negative. Okay, so ఆ విధంగా చూసుకుంటే int can store a maximum value of 2147483 ఓకే, సో మీరు ఏం చేయండి, ఎలా చెప్తారంటే నౌ లెట్ మీ షో యూ వాట్ ఈస్ 2 power 31. See, 2 power 31 is 2147, the same number. Okay, the same number. ఎందుకు వచ్చింది, బికాస్ ఓన్లీ పాజిటివ్ అయితే ఇట్ విల్ బి 2 power 32, హాఫ్ చేస్తే హాఫ్ ఫర్ పాజిటివ్, హాఫ్ ఫర్ నెగటివ్, సో దిస్ విల్ బికమ్ 2 power 31. ఓకే, అండ్ దట్స్ ద సేమ్ నెంబర్ దట్ వి గాట్. ఓకే, ఆ విధంగా అనమాట. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సంథింగ్ విచ్ ఇస్ లాంగర్ దాన్ దిస్, వీ కెన్ గో విత్ లాంగ్ అనే డేటా టైప్. గాట్ ఇట్? పక్కా లాక్ చేయొచ్చా? గ్రేట్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, లెట్ మీ షో యూ. సో మీరు కమెంట్స్లో అడగండి దట్ వై డింట్ వి కోడ్ టుడే. బేసిక్గా ఇవాళ కోడ్ చేసేందుకు దెర్ ఇస్ నథింగ్ అనమాట. ఓకే, దెర్ విల్ బి నో అవుట్పుట్స్ ఆల్సో, కైండ్ ఆఫ్ నార్మల్గా ప్రింట్ చేయాలంతే. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ వెన్ వీ కైండ్ ఆఫ్ యూజ్ ఇట్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ అండి, టైప్ కన్వర్షన్ అనమాట. టైప్ కాస్టింగ్ అన్నా టైప్ కన్వర్షన్ అన్నా ఒకటే. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ టైప్స్. సో ఇందాక చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, బేసిక్గా షార్ట్ అనేది చిన్నది, షార్ట్ తర్వాత వీ హ్యావ్ ఇంట్, దెన్ వీ హ్యావ్ లాంగ్, దెన్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఫ్లోట్, డబుల్, ఈ విధంగా కదా. యాక్చువల్గా ఫ్లోట్ ఈజ్ లాంగర్ దెన్ దిస్. ఓకేనా. నౌ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ అ షార్టర్ వన్ టు లాంగర్ వన్, అంటే షార్ట్ నుంచి లాంగ్కి, ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్గా అయిపోతుంది. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ బాటమ్ టు టాప్, అంటే ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ మేబీ డబల్ ఇంటూ ఫ్లోట్ ఆర్ లాంగ్ ఇంటూ ఇంట్ ఆర్ ఇంట్ ఇంటూ షార్ట్, నాట్ డైరెక్ట్. ఎందుకు చెప్పండి, ఎందుకు డైరెక్ట్ కాదు? లెట్స్ సే ఫ్లోట్ అనే నెంబర్ ఉంది, ఫ్లోట్ నౌ లెట్ us క్రియేట్ అ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, వేరియబుల్ ఎక్స్ అనేది రాద్దాం. సో ఫ్లోట్ విచ్ ఈజ్ టైప్ ఆఫ్ ది డేటా అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.14. ఓకే, ఈ విధంగా వీ క్రియేట్ అన్ బాక్స్ కాల్డ్ ఎక్స్, దాంట్లో వీ హ్యావ్ 3.14. Similarly, now I am creating a new variable int y. Okay, y అనేది ఒక డబ్బా which is int. Okay, now I am saying y is equal to y is equal to x. Okay, I am saying x యొక్క వాల్యూని y లోకి పెట్టు. Now y can hold only integers, no decimal points. Okay, సో నేను ఈ ఈ xని 3.14ని వైలోకి స్టోర్ చేయాలంటే 3.14లో ఈ 0.14 అనేది కైండ్ ఆఫ్ మాయమైపోతుంది, అవునా కదా? సో ఐ కెన్ స్టోర్ ఓన్లీ 3 ఆర్ 4 బట్ నాట్ 3.14. సో వీఆర్ లూజింగ్ డేటా. కాబట్టి ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్, టాప్ టు బాటమ్ డైరెక్ట్, బికాస్ ఇఫ్ ఐ వాంట్ కన్వర్ట్ మేబీ int a is equal to 3 or the 8 maybe. Okay, and float b. Okay, now if I am saying b is equal to a, that's completely fine because a లో 8 ఉంది,
Bలో ఇట్స్ అ ఫ్లోట్, ఐ వాంట్ స్టోర్ డేటా. సో ఇఫ్ ఐమ్ కన్వర్టింగ్ 8 ఇంటూ కైండ్ ఆఫ్ ఫ్లోట్ ఏమవుతుంది 8.0 అంతే కదా. సో ఇక్కడ ఎటువంటి డేటా లాస్ లేదు, అవునా కదా? ఎస్. సో ఇట్ ఈస్ డైరెక్ట్. అర్థమైందా? సో డైరెక్ట్ కాబట్టి ఈ విధంగా మీరు ఈ కేసులో ఓకే ఈ విధంగా కోడ్ రాస్తే మీరు యూ విల్ హ్యావ్ నో ఎర్రర్. ఓకే, బట్ ఈ విధంగా మీరు ఫ్లోట్ x ఈజ్ ఈక్వల్ టు 3.14 ఇంట్ వై అండ్ y ఈజ్ ఈక్వల్ టు x అని పెడితే యూ విల్ హ్యావ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్? ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ 3.14 ఇంటూ 3 అండ్ అసైన్ ఇట్ టు ఫర్ ఎగ్జాంపుల్ y, ఏం చేయాలి? చాలా సింపుల్ గైస్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ దిస్ వే, ఇలా రాయకుండా y ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇంట్ ఆఫ్ x అని రాయాలి. సో మీరు చెప్పాలన్నమాట కంపైలర్కి, ఐ నో డేటా పాడైపోద్ది, ఐ మీన్ డేటా లాస్ అయిపోద్ది, అయినా సరే బలవంతంగా నా కోసం ఎక్స్ని వైలోకి అసైన్ చేయి అని చెప్తారనమాట మీరు. సో అలా చెప్పడానికి వి యూస్ దిస్ బ్రాకెట్స్ అండ్ ద టైప్ దట్ యూ వాంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ. సో ఇంట్లోకి చేయాలి కాబట్టి ఇంట్ రాస్తారు. గాట్ ఇట్? దిస్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్. నథింగ్ మోర్, నథింగ్ లెస్. అర్థమైందా? పక్కా? ఇఫ్ యూ వాంట్ ది ఎగ్జాక్ట్ సీక్వెన్స్ రైట్, లైక్ దేని నుంచి దేన్ని కన్వర్ట్ చేయొచ్చు, దేని నుంచి దేన్ని కన్వర్ట్ చేయకూడదు, లెట్ మీ టెల్ యూ. ఐ విల్ క్లియర్ ద స్క్రీన్, కంట్రోల్ ఆల్. సో ఫర్ టైప్ కన్వర్షన్, okay, type conversion order. సో ఆర్డర్ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బైట్. ఓకే, బైట్ అంటే ఏంటంటే చెప్పలేదు ఏంటన్నా అంటే ఇందాక చెప్పాను కదా బిట్ అని చెప్పి. బిట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్, ఓకే, విచ్ ఈస్ 1 bit. ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 0 or 1. ఓకే, 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. ఓకేనా? గ్రేట్. బైట్ ఈజ్ కైండ్ ఆఫ్ స్మాలెస్ట్. ఆ తర్వాత వీ హ్యావ్ షార్ట్, ఆ తర్వాత వీ హ్యావ్ ఇంట్, ఆ తర్వాత వీ హ్యావ్ లాంగ్, ఆ తర్వాత ఫ్లోట్, ఆ తర్వాత డబుల్. ఓకే ఓకే అన్న, లాంగ్ పెద్దదా, డబుల్ పెద్దదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిట్స్ లాంగ్ హ్యాస్ అన్ ఎడ్జ్, బట్ లాంగ్లో డెసిమల్ పాయింట్ ఉండదు. కాబట్టి ఎనీవేస్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ లాంగర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, దట్ డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఏదైతే ఉందో ఇట్ విల్ బి లాస్ట్ ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ లాంగ్ టు డబుల్, ఆర్ ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ డబుల్ టు లాంగ్. కాబట్టి డబుల్ ఈజ్ కన్సిడర్ యాజ్ హయ్యర్ ఆర్డర్. ఓకే, దీంట్లో లోయెస్ట్ ఆర్డర్ ఏమో దీనిది లోయెస్ట్, దీనిదేమో హైయెస్ట్. ఓకే, సో యూ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ బైట్ టు షార్ట్, బైట్ టు ఇంట్, బైట్ టు లాంగ్, బైట్ టు ఫ్లోట్, బైట్ టు డబుల్, షార్ట్ టు ఇంట్, షార్ట్ టు లాంగ్, షార్ట్ టు ఫ్లోట్, షార్ట్ టు డబుల్, ఇంట్ టు లాంగ్, ఇంట్ టు ఫ్లోట్, ఇంట్ టు డబుల్, లాంగ్ టు ఫ్లోట్, లాంగ్ టు డబుల్ అండ్ ఫ్లోట్ టు డబుల్. ఇవి తప్ప మీరు మిగతావి ఏవి కూడా డైరెక్ట్గా చేయలేరు, ఇండైరెక్ట్గా చేయాలి. ఎలా? బ్రాకెట్ లోపల కావాల్సిన టైప్ని పెట్టి కన్వర్ట్ చేయాలి. గాట్ ఇట్? గ్రేట్ గైస్. ఇవాళ కూడా మీకు అగైన్ కమెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో యూ విల్ హ్యావ్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. వాటిని సాల్వ్ చేయండి. వీ విల్ డిస్కస్ ది ఆన్సర్స్ టుమారో. I hope the video is helpful. Please do like, share and subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat.